నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్. కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. తన రాజీనామా కోరడానికి అయ్యన్న పాత్రుడు ఎవరు? సీఎం ఆదేశిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తానన్న హోంమంత్రి సుచరిత. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి వైసీపీ నేతల ఫిర్యాదు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్. స్థిరంగా కరోనా నిబంధనలు తప్పదంటున్న వైద్యులు. నగరంలో 42, జిల్లాలో 131, రాష్ట్రంలో 1174 కేసులు నమోదు. రేపు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఏఎల్బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని ఈరోజు పరిశీలించారు. అదేవిధంగా కౌంటింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో శనివారం ఆమె గుంటూరులో పర్యటించారు. ఇందులో భాగంగా ఏఎల్బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. బ్యాలెట్ బాక్సులను పరిశీలించి ఓట్ల లెక్కింపును చేపట్టే విధానం గురించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఎలక్షన్ కౌంటింగ్ పై కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ, కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్లు దినేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అనుపమాంజలి, రాజకుమారి, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని సందర్భంగా నీలం సాహ్ని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించాలని ఆమె సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాల ప్రకటన విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. We haven't indicated exactly when he has to take the RT-PCR or rapid antigen. Not prescribed it because it was not prescribed earlier partly. The shortage of time if I need to get it difficult. But I expect the test to be current. It can't be a test of 1 year ago. తన రాజీనామా కోరటానికి అయ్యన్న పాత్రుడు ఎవరని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత నిలదీశారు. సీఎం జగన్ పై అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు సరిగ్గా లేవన్న ఆమె ప్రజల తీర్పుని టీడీపీ గౌరవించట్లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి భాష సరిగ్గా లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో వంగవీటి రంగ హత్య జరిగిందని, ఆ టైంలో శాంతి భద్రతలు గుర్తుకు రాలేదా అని వ్యాఖ్యానించారు. దళిత మహిళను హోంమంత్రిని చేస్తే టీడీపీ నేతలకు ఎందుకు అంత కడుపు మంటో అర్థం కావటం లేదని సుచరిత అన్నారు. తన రాజీనామా కోరటానికి అయ్యన్న పాత్రుడు ఎవరన్న ఆమె సీఎం జగన్ ఆదేశిస్తే ఏ క్షణమైనా రాజీనామా చేసేందుకు సిద్దమని చెప్పారు. చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు అదేవిధంగా మరి ముఖ్యంగా దళితులకు సామాజిక న్యాయం కావాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు చెప్తున్నాను, మాకిచ్చిన పదవి, నాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్షణాన్ని రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేస్తాను. మీరెవరు ప్రశ్నించడానికి? ఈరోజు ఒక దళిత మహిళని హోంమంత్రిని చేస్తే మీకెందుకండి కడుపుమంట? చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే గౌరవం ఉంటే ఒకసారి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తిని మరి ఏం చేస్తారో అన్నది మీరు ఆలోచించుకోండి. తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడిపై రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయ్యన్న పాత్రునిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ హోంశాఖ మంత్రి సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలంటూ వేమూరి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలిగిరి ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాల్పురం రాము తదితరులు ఉన్నారు. అయ్యన్న పాత్రుడు దళిత మహిళా హోంశాఖ మంత్రిని జగన్ను అత్యంత నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రజల మధ్య తెలుగుదేశం పార్టీ నేతలు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడారని అన్నారు. ఆబోతులాగా బలసి రాజ్యాంగాన్ని విస్మరించి ప్రజాస్వామ్యాన్ని పాతరేసే విధంగా మాట్లాడిన అయ్యన్న పాత్రుని తక్షణమే శిక్షించాలని, అరెస్ట్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రాజ్యాంగబద్ధమైన మా హక్కు, తక్షణమే దాన్ని ఇంప్లిమెంట్ చేసి మా మనోభావాలను గౌరవించే విధంగా ముందుకెళ్తారని గౌరవ ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. తక్షణమే మాకు న్యాయం జరుగుతుంది. మా తుచ్చతరంకు గౌరవం పెరిగే విధంగా మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం మేము డిమాండ్ చేస్తూ సగౌరవంగా ఇక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఘటనపై టీడీపీ నేతల బృందం రాజ్భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేసింది. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి వినతిపత్రం అందించినట్లు పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజ్ కూడా ఇచ్చినట్లు వివరించారు. చంద్రబాబు ఇంటికి రావాల్సిన అవసరం జోగి రమేష్ కు ఏంటని వర్ల ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన ఒక్క బీజేపీతోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. నగరంపాలెంలోని చౌకడిబోను పార్టీ నేతలు రావిల్ కిషోర్ బాబు, శనక్కాయల అరుణ, వల్లూరి జయప్రకాష్ ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కన్నా కోరారు. రాష్టంలో ఇష్టమొచ్చినట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై భారం మోపడం వైసీపీ ప్రభుత్వానికి తగదని కన్నా అన్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 131 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,74,665కి చేరింది. రాష్ట్రంలో 20,37,353 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో శనివారం 131 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,74,665కు చేరింది. 3 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 1,198గా ఉంది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రమౌళి నగర్ 4, పట్టాభిపురం 4, ఎస్వీఎన్ కాలనీ 4, పండరీపురం 4, ఏటీ అగ్రహారం 1, ఆటోనగర్ 1, భారత్పేట 1, గోరంట్ల 1, గుజ్జనగుండ్ల 1, హౌసింగ్ బోర్డ్ కాలనీ 1, ఎన్ఆర్ రింగ్ రోడ్ 1, కొరటిపాడు 1, కొత్తపేట 1, మంగళదాస్ నగర్ 1, ముత్యాలరెడ్డి నగర్ 1, నగరంపాలెం 1, నల్లచెరువు 1, నల్లపాడు 1, పట్టాభిరామయ్య నగర్ 1, ప్రశాంతి నగర్ 1, రామన్నపేట 1, సీతానగర్ 1, శ్రీరామ్ నగర్ 1, శ్రీనివాసరావు తోట 1, శ్యామల నగర్ 1, విద్యానగర్ 1 కేసు నమోదైంది. 131 కేసులు నమోదు కాగా నగరంలోనే 42 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 1, అచ్చంపేట 1, బెల్లంకొండ 1, గుంటూరు రూరల్ 1, క్రోసూరు 3, మంగళగిరి 3, వేడికొండూరు 1, ముప్పాళ్ల 1, పెదకాకాని 2, పెదనందిపాడు 1, ఫిరంగిపురం 1, ప్రత్తిపాడు 3, సత్తెనపల్లి 2, తాడేపల్లి 6, తాడికొండ 3, తుళ్లూరు 5, వట్టిచెరుకూరు 5, దాచేపల్లి 1, బొల్లాపల్లి 1, చిలకలూరుపేట 3, ఈపూరు 1, నాదండ్ల 7, నర్సరావుపేట 8, నూజెండ్ల 1, నకిరికల్లు 1, రొంపిచెర్ల 2, వినుకొండ 1, బాపట్ల 6, కాకుమాను 1, కర్లపాలెం 2, కొల్లిపర 1, కొల్లూరు 1, నగరం 1, పొన్నూరు 1, రేపల్లె 4, తెనాలి 5, చుండూరు 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 1,174 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 20,37,353కు చేరింది. 20,08,639 మంది డిశ్చార్జ్ కాగా 14,653 మంది చికిత్స పొందుతున్నారు. 9 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో
మృతుల సంఖ్య 14,061కి చేరింది. 55,525 శాంపిల్స్ పరీక్షించగా 1,174 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన కవితల సంకలనం డాన్సింగ్ విత్ డ్రీమ్స్ పుస్తకాన్ని తన నివాసంలో సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదిత్యనాథ్ దాస్ సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్ ను సీఎంకు బహూకరించారు. కార్యక్రమంలో పుస్తక ప్రచురణకర్త రాంప్రసాద్ పాల్గొన్నారు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి వరద నీటిని కిందకి వదులుతున్నారు. సీఎం జగన్ పై అయ్యన్న పాత్రుడు ఉపయోగించిన భాష అత్యంత దుర్మార్గంగా ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఒక దళిత మహిళను హోంమంత్రి చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు. గుంటూరులో డొక్కా మీడియాతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడం టీడీపీకి బాధగా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని డొక్కా తెలిపారు. హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. లేకపోతే చాలా తప్పుడు సంకేతాలు వస్తాయి. దళితులు అంత అవమానించాల్సిన అవసరం ఏందండి? దళిత మంత్రిని, ఒక మహిళా మంత్రిని పట్టుకుని ఆ మాట అంటారా? సిగ్గు లజ్జ అంటాడా? ఏమండి అది మహిళలు అవమానించడం కాదా? మహిళలు అవమానించిన కింద అది నేరం కాదా? అది దళిత మంత్రిని అవమానించిన దళిత చట్టం రాదా దాని కింద? అయ్యన్న పాత్రుడు గారు, మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ లాంగ్వేజ్ మార్చుకోండి. మీరు ఏంటి దుర్మార్గమైన లాంగ్వేజ్? ఏ పేపర్లో వస్తూ టీవీలో వస్తాని అంత దుర్మార్గం మాట్లాడాలనా? దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిందని తప్పే ఉంది, ఇలా మాట్లాడతాను నేను. అది ఏం భాష అండి? ఇది వాంఛనీయం కాదు. ఇది అయ్యన్న పాత్రుడు గారు, దయచేసి మీరు ఆ లాంగ్వేజ్ను ఉపసంహరించుకోండి. మీలాంటి పెద్దలు చక్కగా మాట్లాడి భవిష్యత్ తరాలకి, యువకులకి మీరు సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు మీ స్థాయిలో మీ వయసును మర్చిపోయి, మీ సీనియారిటీని మర్చిపోయి ఆ భాష మాట్లాడతారా? అది కరెక్ట్ కాదు. దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఖండించున్నట్టయితే బాబు గారి యొక్క సీనియారిటీ నిలబడేది. ఆయన ఏం మాట్లాడలేదు. రాష్ట్రం అంతా వాతావరణం కలుషితమైపోయింది. అందువల్ల నేను అప్పీల్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఈరోజు, బాబు గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ పొలిటికల్ డీసెన్సీని, లాంగ్వేజ్ డీసెన్సీని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. తూర్పు నియోజకవర్గ పొన్నూరు రోడ్లోని లాల్ జాన్ మెమోరియల్ పార్కును మహిళా వాకింగ్ ట్రాక్ గా అభివృద్ది చేయాలని నసీర్ అహ్మద్ కమిషనర్ కి ఫోన్ ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా పార్కులో జరుగుతున్న అభివృద్ది పనులను పర్యవేక్షణ చేసి కాంట్రాక్టర్తోనూ డీడీతోనూ మాట్లాడారు. ఈ పార్కుని పూర్తిగా మహిళలు వ్యాయామం చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి ఈ పార్కుని కేటాయించాలని చెప్పి కమిషనర్ గారికి, అలాగే గుంటూరు తూర్పు శాసనసభ్యుడు ముస్తఫా గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వెంటనే లాల్జాన్ బాషా పార్కును మహిళలకు కేటాయించాలని, వారికి ప్రతిరోజు కూడా వాకింగ్ చేసుకునే విధంగా ఒక మహిళా గార్డును పెట్టి ఇక్కడ కేవలం మహిళలకు, పిల్లలకు అవకాశం ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సమావేశం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా రోజారాణి ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రాజు, జనరల్ సెక్రటరీగా రంభా ప్రసాద్, కోశాధికారిగా హనుమంత్ ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమావేశంలో 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రోజారాణి మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేలా కృషి చేస్తానని, అదేవిధంగా
అందరి సహకారంతో స్టేట్ లెవెల్ అకాడమీ ఏర్పాటుకు శక్తివంచన లేకుండా చూస్తానని చెప్పారు. స్టేట్ లెవెల్లో ఇక్కడ ఒక అకాడమీని ముఖ్యంగా ఇవాళ రోజు నాకు చైర్మన్గా పదవిని నాకు అప్పచెప్పినందుకు గాను నేను ఈ స్టేట్ లెవెల్లో ఒక అకాడమీ కోసం ఒక 10 ఏకర్స్ని నేను స్పాన్సర్ చేయాలి, ఒక అకాడమీని స్టార్ట్ చేయాలి అని కూడా అనుకుంటూ ఈ ఫెడరేషన్ వారికి నేను మాటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే అందరూ భావిస్తూ ఇప్పటి వరకు దీనికి ఒక గుర్తింపు లేదు, దీనికి ఒక సపోర్ట్ లేదు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారో దానిని నేను డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పెద్దల సహాయ సహకారాలని తీసుకుంటూ దీన్ని ఈ క్రీడల్ని పైకి తీసుకొస్తానని. రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న భారత్ బంద్ను రైతు కార్మిక ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ బంద్ను జయప్రదం చేసేందుకు సన్నాహక సదస్సును నిర్వహించారు. దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రైతు సంఘాల నాయకులు కేశవరావు, కృష్ణయ్య అన్నారు. భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ సన్నాహక సదస్సు సిపిఎం కార్యాలయంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల వలన రైతు కూలీలు భిక్షగాలుగా మారతారని అన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల నాయకులు కంచుమాటి అజయ్ కుమార్, రమేష్, రంగారెడ్డి, రాధాకృష్ణ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టినట్టే పారిశ్రామిక రంగాన్ని కూడా మొత్తం పరిశ్రమలే 75 సంవత్సరాల పాటు ప్రజలు పెంచుకున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రజల సౌకర్యాలు కల్పించేటువంటి రోడ్లు, రైల్వేలు, విమానాలు, మొత్తం విద్యాలయాలు అన్నీ కూడా సమస్త ఆస్తుల్ని కూడా వాళ్ళకి కట్టబెట్టేటువంటి సిద్ధం అవుతూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు దేశ ప్రజల సమస్త ప్రజల సమస్యగా తయారైంది. అందుకే 132 కోట్ల మంది ప్రజల సమస్య. దీనికోసం విద్యా రంగం, వైద్య రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, పెట్రోల్ రంగం, డీజిల్, అట్లా అన్ని రంగాలు, అటు వ్యవసాయ రంగం, కార్మిక రంగం, అన్ని రంగాల్లో కూడా ఆ విధమైన పెద్ద పెద్ద వాళ్ళకి ఏర్పాట్లన్నీ కూడా చేసే పనిలోనే మోడీ ఉన్నాడు. అందుకని అక్కడ దానికి రిలేటెడ్గా ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద వ్యతిరేకతగా ఉన్నారు. దళితుల్లో పెద్ద వ్యతిరేకత ఉంది. ముస్లింల్లో ఎన్ఆర్సీ పేరుతోటి ఆ విధంగా చేశారు. ఎవరన్నా కూడా లెక్క లేకుండా ఉంది మోడీకి. కాబట్టి అన్ని తరగతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా 27వ తారీఖు బంద్కి జయప్రదం చేయడానికి సన్నద్ధం కావాలని చెప్పి రైతు సంఘాలు కోరుతా ఉన్నాయి. భారత ఆహార సంస్థ గుంటూరు జిల్లా విభాగం ఫుడ్ మినిస్ట్రీ మరియు రీజనల్ ఆఫీస్ ఆదేశాల మేరకు సెప్టెంబరు నెలలో జరగవలసిన రాష్ట్రీయ పోషణ మహావేడుకల సందర్భంగా వీకే కాలనీ ఏటీ అగ్రహారంలో అంగన్వాడీ స్కూల్స్ లో న్యూట్రిషియన్ కిట్స్ పంచారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 6 ఏళ్లలోపు పిల్లలకు మొత్తం 160 కిట్స్ ను పంచారు. కార్యక్రమంలో జయప్రసాద్, వీరేంద్ర సింగ్, కిరణ్ పాల్, వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. पोषण माह जागरण और प्रसार के लिए हम लोग सब यहाँ इकट्ठे हुए हैं और CDPO मैडम का भी बहुत बहुत धन्यवाद. उनके मदद से हमने ये प्रोग्राम यहाँ पर ऑर्गेनाइज कर पाए और समस्त मतलब बच्चे और प्रेग्नेंट वुमेन और लैक्टेटिव वुमेन उपस्थित हुए और उनको हमने मतलब पोषण के जागरूकता के बारे में और पोषण से क्या फ़ायदा है और उस संदर्भ में सबको అవేర్నెస్ జగాయా और इसी संदर्भ में ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు, అభిమానులు శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. పెదకురపాడి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు జన్మదిన వేడుకలు ఆర్టీఓ కార్యాలయ సమీపంలో ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకలతో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య శంకర్రావు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. శంకర్రావు మరిన్ని పదవులు అలంకరించాలని వారు ఆకాంక్షించారు. తక్కువ సమయంలో వచ్చినా కానీ నియోజకవర్గంలో మీ అందరినీ కలుసుకొని మీ అందరితో కూడా ప్రయాణించి మంచి విజయాన్ని సాధించారు. విజయాన్ని సాధించిన తర్వాత కూడా గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కుదిరినంతగా మీతోనే మమేకమవుతూ అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. 1-2 ఎక్కడైనా ఏ పని చేసినా కానీ, ఎవరు చేసినా కానీ, దేవుడు చేసినా కానీ పెదకురపాడు చాలా
విస్తరించినటువంటి కాన్స్టిట్యున్సీ. గుంటూరు హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉంటే మీ అందరూ రావడానికి కలవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఆఫీసును కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అదే రోజున ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. నాకు అభినందన తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ సుఖశాంతులతో పాడి పంటలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి తగ్గి అందరూ ప్రశాంతమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 641వ రోజు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం కొనసాగింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలంటూ దీక్షా శిబిరాలలో నిరసన వ్యక్తం చేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ ఉపసంహరించుకోవాలని నినదించారు. టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితపైన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వైసీపీ కార్పొరేటర్లు తనుబుద్ది కృష్ణారెడ్డి, స్మిత పద్మజ ధ్వజమెత్తారు. తక్షణమే అయ్యన్న పాత్రుడు తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఆయన గుంటూరుకు వస్తే చింతకాయ పచ్చళ్లా దంచుతామని హెచ్చరించారు. చట్ట ప్రకారం అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని ప్రకటించారు. అదేవిధంగా గోరంట్లలోని ఫుడ్లాండ్ హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు సమావేశమయ్యారు. దళిత మహిళ అయిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితపై అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఆయనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ప్రకటించారు. అలాగే న్యాయస్థానాలు కూడా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు ఏరువ సాంబిరెడ్డి, చల్లా రాజ్యలక్ష్మి, శ్యామల రమాదేవి, జె వేణు, కోఆప్షన్ సభ్యులు పీర్ మహ్మద్, జడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల సుబ్బారావు, ఝాన్సీ, పిల్లి మేరీ, రవి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులోని శ్రీ సాయి సత్య హాస్పిటల్లో ఈరోజు అరుదైన ఆపరేషన్ జరిగింది. ఈ మేరకు అండాశయంలో నీటి తిత్తి మెలితిరిగి ఉన్న 6 రోజుల బేబీకి లేపరాక్టమీ, సిస్టెక్టమీ విధానంలో విజయవంతంగా సర్జరీ చేసి ప్రాణాపాయం నుండి రక్షించారు. గుంటూరులో ఇటీవల అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు సిరిపురానికి చెందిన షేక్ ముబీనా అనే గర్భవతి వైద్య పరీక్షల కోసం నగరంలోని శ్రీ సాయి సత్య హాస్పిటల్కు వస్తూ ఉండేది. అయితే తన గర్భంలో ఉన్న బేబీకి అతిపెద్ద సమస్య ఏర్పడిందని వైద్యులు గుర్తించారు. 5 నెలల గర్భంలో ఉన్న బేబీకి అండాశయంలో నీటి తిత్తి మెలితిరిగి ఉన్న విషయాన్ని గమనించారు. ఆ నీటి తిత్తి కనుక పగిలితే ప్రమాదమని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో డెలివరీ అయిన అనంతరం 6 రోజుల బేబీకి రక్తస్రావం ఎక్కువ లేకుండా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. డాక్టర్ జైపాల్, డాక్టర్ రాజేకర్ బాబు, డాక్టర్ ప్రసన్న లక్ష్మిలతో కూడిన వైద్యుల బృందం ఈ సర్జరీలో పాల్గొన్నారు. అత్యంత రిస్క్తో కూడిన సర్జరీని లేప్రాక్టమీ, సిస్టెక్టమీ విధానంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు ప్రకటించారు. సర్జరీ అనంతరం బేబీ లైఫ్ సజావుగా సాగుతుందని వారు వెల్లడించారు. అయితే ఇది చాలా అరుదుగా వచ్చేది అనమాట, అందరి పిల్లలకు వచ్చేది కాదు. సో ఇట్లాంటి ఒక అరుదైన దాన్ని డాక్టర్ ఇది ప్రసన్న లక్ష్మి గారు, ఇక్కడ ఇది పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, డాక్టర్ రాజేకర్ బాబు, నేను, మా హాస్పిటల్ అంతా కూడా దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ జైపాల్ గారు ఇది ఎట్లా అయినా మనం ఈ బేబీని ఇది రక్షించాలి, చాలా అరుదుగా వచ్చిన ఈ యొక్క వ్యాధి నుంచి బిడ్డను మనం ఇది రక్షించాలని చెప్పి మేము అనుకొని సర్జరీ ప్లాన్ చేశామండి. సర్జరీ డాక్టర్ ప్రసన్న లక్ష్మి గారి ఆధ్వర్యంలో పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ జైపాల్ గారు అందరూ ఒక మంచి టీమ్ ఎఫర్ట్తో సర్జరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా కొనసాగుతున్నాయి.
ఈ మేరకు మోడీ జన్మదినం సందర్భంగా పాతగుంటూరు గణపతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చందు సాంబశివరావు ఇతర నేతలు పాల్గొని పండితులను సత్కరించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వినాయక చవితి వేడుకలతో పాటు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చందు సాంబశివరావు తెలిపారు. నరేంద్ర మోడీ గారు 200 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఈ దేశానికి మరింత సేవ చేయాలని, రాబోయే కాలంలో భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే నాయకుడు, ఆ సత్తా ఉన్నది ఇంతవరకు మనం చూసిన నాయకుల్లో నరేంద్ర మోడీజీనే. కాబట్టి వారికి సంపూర్ణ ఆరోగ్యంతో, ఉత్సాహంతో ఆయన ఈ 20 సంవత్సరాలుగా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో అదే స్ఫూర్తితో మరింత బలంగా ఈ దేశాన్ని ముందుకు నడపాలని, ఒక ప్రపంచ శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని ఆ దేవుడు ఆయనకి అన్ని విధాలా సహకరించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. నగరంలోని 56వ డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు అక్షయ పాత్ర ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ, అక్షయ పాత్ర ప్రతినిధి వైకుంఠ నారాయణదాస్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇది గ్రాసరీ కిట్స్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, రోజువారీగా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. అది రోజువారీగా 5,000 మందికి, మెయిన్గా గుంటూరు, విజయవాడ ఈ ఏరియాలోనే చేస్తున్నాము. విలేజెస్ అన్ని కొంచెం తక్కువ ప్రస్తుతానికి. మొత్తం రోజువారీగా 5,000 మందికి భోజనం సరఫరా చేస్తున్నాము. ఇప్పటికీ గత 4 నెలలుగా కంటిన్యూ రోజువారీ జరుగుతుంది. ఈ గ్రాసరీ కిట్స్ ఇవ్వడం అనేది కూడా రోజువారీగా ఎక్కడో ఒక వార్డులో, ఈరోజు ఇక్కడ చేస్తున్నాం, ఇంకో రోజు రేపైతే ఇంకో చోట, ఎల్లుండి అయితే ఇంకో చోట, ఇట్లా నాన్ స్టాప్గా ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది గత 4 నెలల నుంచి. ఉద్యోగ భద్రత కోరుతూ జీజీహెచ్ ఉద్యోగులు ఈరోజు ఆందోళన బాటను చేపట్టారు. ఈ మేరకు సిఐటియు, ఏపీఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంద్ర ప్రసాద్, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో రోగులకు విశేష సేవలు అందించడంలో నర్సులు, ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు ముందంజలో ఉన్నారని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విధుల నుండి తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. కోవిడ్ జరగడానికి 1 నెల ముందు డిఎస్సి సెలక్షన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రిక్రూట్మెంట్ చేసింది. అందులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొంతమంది వైద్య సిబ్బందిని, అనస్థీషియా టెక్నీషియన్ని, స్టాఫ్ నర్సుల్ని, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓల్ని, అలాగే వైద్యుల్ని కేటాయించి వారిని కొనసాగిస్తూ 1 ఇయర్ కాంట్రాక్ట్ కింద కొనసాగిస్తూ ప్రస్తుతం కొనసాగిస్తుంది. కానీ అర్ధాంతరంగా నిన్నగాక మొన్న ఎవరో చెప్పినట్లుగా వాళ్ళకి టెర్మినేషన్ లెటర్ ఇచ్చేసి రేపటి నుంచి మీరు రావద్దు అని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈని, మన ప్రభుత్వ సూపరింటెండెంట్ని మేము అడుగుతున్నాం. కమిషనర్ చల్లా అనురాధ 2, 9, 10, 11వ వార్డు సచివాలయాలను తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందే ఫిర్యాదులు, అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డు సచివాలయాల కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్ ఆదేశించారు. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు హెన్రీ, క్రిస్టినా ఇతర నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. బాలశౌరి ప్రజాసేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా ప్రముఖులు ఆకాంక్షించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.